Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారికి ఎంతో ప్రియమైన బుక్కు మిర్దాద గారిని ఆహ్వానించుకుందాం. ఒక ఫంక్షన్ జరుగుతున్న సమయం అది. డే ఆఫ్ ది వైన్కి ఏర్పాట్లు చేస్తూ మిర్దాదు కనిపించకుండా పోయారు. ఆయన కోసం 7 చాలా భయపడిపోయారు. అతని కోసం వెంటనే ఎతకడం మొదలెట్టారు. రాత్రి పగలు లాంతర్లతో, కాగడాలతో ఆర్క్ పరిసర ప్రాంతాలని ఎతకడం మొదలెట్టారు. కానీ మాస్టర్ జాడ కనపడలేదు. షమాదాము చూపిన ఆతృత, కలవరపాటు చూసి మాస్టర్ అంతర్ధానంలో అతడి పాత్ర ఉంది అని ఎవరు అనుమానించలేదు. ఎవరు ద్రోహము చేస్తారు, ఎవరి ద్రోహానికి మాస్టర్ బలిపశువు అయిపోయాడు అని అందరూ నమ్మారు. షమాదామును అనుమానించలేదు. వేడుకలు మొదలైన 7 బాధతో నీడలా కదిలారు.
అందరూ పాట పాడి ద్రాక్షరసం తాగాక సీనియర్ వేదిక మీద నుంచి దిగాడు. వేదిక మీద నుంచి దిగాడు. జనసందోహం చేస్తున్న కోలాహలం కన్నా పెద్దగా అరుస్తూ ఓ కంఠం వినిపించింది. మిర్దాద్, మేము చూడాలి, మిర్దాద్ మాటలు వినాలి. ఆ కంఠాన్ని మాస్టర్ తనకు ఏం చెప్పాడో, తనకు ఏం చేశాడో అతి దూర ప్రదేశములలో కూడా గొప్పగా చాటి చెప్తున్న రస్టీడియన్ కంఠంలాగా గుర్తించారు. ప్రజలంతా అతడితో పాటు మాస్టర్ కావాలని చెవులు చిల్లులు పడేటట్లు అరవసాగారు. మా కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. వేదిక మీద నిలబడ్డ మాస్టర్ని చూసి మా కళను మేమే నమ్మలేకపోయాం. కనపడకుండా పోయినటువంటి మాస్టరు మరి వేదిక మీద నుంచొని ఆయన యాత్రికులను ఉద్దేశించి ఒక గొప్ప ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ మిర్దాద్ గారి యొక్క ఉపన్యాసం మనం విందాం. మిర్దాద్ అంటున్నారు, మిర్దాదును చూడండి, అతడి ద్రాక్ష పంట ఇంకా కోయబడలేదు, అతడి ద్రాక్ష రసం ఇంకా తాగబడలేదు. మిర్దాద్ తన పంటతో భారంగా ఉన్నాడు. పంట కోసేవారు వేరే ద్రాక్ష తోటలలో పనిచేస్తున్నారు. మిర్దాదు పొంగిపోతున్న రసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మద్యం వడ్డించేవారు, త్రాగేవారు వేరే మద్యంతో కైపెక్కి ఉన్నారు. నాగలి, గడ్డపార గలవారా, కొమ్మలను కత్తిరించే మనుషుల్లారా, మీ నాగళ్లను, గడ్డపారలను, కత్తెరలను ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజు వరకు మీరు దేనిని దున్నారు, దేనిని తవ్వారు, దేనిని కత్తిరించారు? ఇక్కడి నుంచి మనకు అసలైన కీ పాయింట్స్ వస్తాయి. కలుపు మొక్కలతో నిండి భయంకరమైన జంతువులు, యావగింపు కలిగించి పైకి పాకే జీవులు పెరిగి వృద్ధి పొందుతున్న నిజమైన అడవిలా తయారైన మీ ఆత్మలలోని పోరంబోకులను దున్నారా? ఇది అసలైన పోరంబోకు. అంటే అది నిరుపయోగంగా ఉంది, అక్కడంతా దాన్ని దున్నాలి. మన ఆత్మలలోని పోరంబోకులను దున్నారా? చీకటిలో మీ వేర్లని చుట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి, పండు కానివ్వకుండా మొగ్గలగానే తుంచివేస్తున్న అనారోగ్యకరమైన వేర్లని తవ్వేశారా? ఇక్కడ ఆత్మపరంగా ఆత్మలోని పోరంబోకులని అట్లా మన లోపల ఉన్న విషయాల గురించి చెప్తున్నారు. పురుగులు తినివేసిన లేదా పరాన్నబుక్కులుగా దాడికి వాడిపోయిన మీ కొమ్మలను కత్తిరించుకున్నారా? భూమిపై ఉన్న ద్రాక్ష తోటల్లో దున్నటం, తవ్వటం, కొమ్మల్ని కత్తిరించడం నేర్చుకున్నారు. ఆ ప్రాపంచికమైన ద్రాక్ష తోట అయి మీరు సేద్యం చేయబడకుండా పొరంబోకులా ఉన్నారు. భూమిపై ఉన్న ద్రాక్ష తోటల్లో దున్నటం, తవ్వటం, కొమ్మలను కత్తిరించటం నేర్చుకున్నారు. ఆ ప్రాపంచికమైన ద్రాక్ష తోట అయి మీరు సేద్యం చేయబడకుండా పొరంబోకులా ఉన్నారు. ద్రాక్ష తోట కంటే ముందు ద్రాక్ష తోట యజమాని పట్ల జాగ్రత్త తీసుకోకపోక మీ ప్రయత్నాలన్నీ వృధానే. ద్రాక్ష తోట కంటే ముందు ద్రాక్ష తోట యజమాని పట్ల జాగ్రత్త తీసుకోకపోతే మీ ప్రయత్నాలన్నీ వృధానే. మొద్దుబారిన చేతులున్న మనుషులారా, మీ కఠినత్వాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. స్నేహితులారా, సుత్తి దాగలి సహచరులారా, ఉలి రంపం నేస్తాలారా, మీ వృత్తులలో ఎంతో నేర్పరితనం, ఎంతో సమర్థత ఉన్నవారు మీరు. వస్తువుల మట్టం, లోతు ఎలా తెలుసుకోవాలో మీకు బాగా తెలుసు. మీ లోతు, మీ మట్టం ఎలా కనుక్కోవాలో మాత్రం మీకు తెలియదు. సుత్తి దాగలి ఎంతో నేర్పుగా
ముడి ఇనుము ముక్కకి రూపం ఇస్తారు. ఇచ్చానే శుద్ధితో అవగాహనని దాగలి అపక్వమైన మనిషికి రూపం ఎలా ఇవ్వాలో మీకు తెలియదు. అదేవిధంగా ఇతరులను తిప్పికొట్టే ఆలోచన ఇసుమంతైనా లేకుండా తాను మాత్రం ఎప్పుడు కొట్టించుకునే దాగలి నుంచి మీ విలువ కట్టలేని పాఠం ఏదీ నేర్చుకోలేదు. ఉలి రంపాలలో కొయ్యని రాయిని చాలా తెలివిగా ఒకే రకంగా మలుస్తున్నారు. కానీ బుడిపెలతో వికారంగా ఉన్న మనుషులకు అందంగా మృదువుగా ఎలా చేయాలో మీకు తెలియదు. కళాకారులు తమ నైపుణ్యాన్ని తమ పట్ల ముందు ఉపయోగించుకోగలిగితే తప్ప అన్ని కళలు ఎంత నిరుపయోగకరం. కళాకారులు తన నైపుణ్యాన్ని తమ పట్ల ముందు ఉపయోగించుకోగలిగితే తప్ప అన్ని కళలు ఎంత నిరుపయోగకరం. భూమాత నుంచి లభించే బహుమానాలతో తోటి మానవులు ఉత్పత్తి చేసే వస్తువులతో లాభం కోసం మానవుల అవసరాలతో మానవులే వ్యాపారం చేయటం ఎంత శోచనీయం. భూమాత నుంచి లభించే బహుమానాలతో తోటి మానవులు ఉత్పత్తి చేసే వస్తువులతో లాభం కోసం మానవుల అవసరాలతో మానవులే వ్యాపారం చేయడం ఎంత శోచనీయం. ఇప్పుడు జరుగుతున్న కథ అదే. బహుమానాలని ఉత్పత్తుల్ని నేను ఆస్వాదిస్తున్నాను. కానీ లాభం అనుకుంటున్న నష్టాన్ని నేను ఆస్వాదించను. రాత్రి గాఢ నిశ్శబ్దంలో లాభ నష్టాలు బ్యారేజ్ వేసుకున్నప్పుడు లాభం కింద దేనిని చేరుస్తారు, నష్టం కింద దేనిని చేరుస్తారు? ధరకు మించి కూడబెట్టిన డబ్బుని లాభంగా చూపిస్తారా? ఎంత పెద్ద మొత్తం అయినా సరే ఆ డబ్బు కోసం ఖర్చు పెట్టిన రోజు వృధా. శరీరానికి ఆత్మకు మధ్య గల పొందిక వల్ల లభించే అంతులేని ధనాన్ని, శరీరానికి ఆత్మకు మధ్య గల పొందిక వల్ల లభించే అంతులేని ధనాన్ని, శాంతిని, ఆత్మతేజాన్ని, వెలుగుని పోగొట్టుకున్నారు. స్వేచ్ఛ కోసం నిరంతరం అది ఇచ్చే పిలుపుని నిర్లక్ష్యం చేశారు. మీకు బహుమతిగా ఇవ్వడానికి అది అరచేతిలో పెట్టుకున్న మానవ హృదయాలని కోల్పోయారు. మీ ఆసక్తి అంతా జ్ఞాపికలను రాసుకునే పుస్తకాలపైన మాత్రమే ఉంటే మనుషుల హృదయాలలోకి దారి ఎలా కనుక్కోగలరు? మనుషుల హృదయాలలోకి ప్రవేశిస్తే తప్ప దేవుడి హృదయాన్ని ఎలా చేరుకోగలరు? దేవుడి హృదయం చేరితే తప్ప మీ జీవితం వృధా. మీరు లాభంగా ఎంచేది నష్టం అయితే ఆ నష్టం ఎంత భారీ అయినది అయి ఉండాలి. మీ వ్యాపారంలో లాభాలు ప్రేమ, అవగాహనలైతే తప్ప అది ఆ వ్యాపారం వృధా. రాజదండం, కిరీటం ఉన్న మనుషులారా, ఏ చెయ్యి అయితే ఇతరులను కాటు వేయడానికి త్వరపడుతుంటుంది, ఏ చెయ్యి అయితే ఇతరులను సేద తీర్చడానికి ఆలస్యం చూపిస్తుందో ఆ చెయ్యిలోని రాజదండం సర్ప సమానం. కానీ ప్రేమ తైలాన్ని విస్తారంగా పంచిపెట్టే ఓ చెయ్యిలో మాత్రమే అది ఆ రాజదండం సకల చింతలను, సకల మరణ భయాలను మటుమాయం చేసే మెరుపు కడ్డి. మీ చేతులను బాగా పరీక్షించుకోండి. వజ్రాలతో, నీలాలతో, కెంపులతో పొదగబడ్డ బంగారు కిరీటం గావులతో, అజ్ఞానంతో, అధికార దాహంతో వాచిపోయిన శిరస్సు మీద ఇబ్బందికరంగా కూర్చుంటుంది. అలాంటి పీఠం మీద ఉంచబడిన కిరీటం ఆ పీఠాన్ని అపహాస్యం పాలు చేసేది మాత్రమే. అంతేకాకుండా ఎంతో అపురూపమైన ఓ సుందరమైన రత్న కిరీటం తనను తాను జయించిన అవగాహన కలిగిన వ్యక్తి శిరస్సు మీద కూర్చోవడానికి తనకు తగిన యోగ్యత లేదని సిగ్గుపడుతుంది. మీ శిరస్సులను బాగా పరీక్షించుకోండి. మనుషులను మీరు పరిపాలించాలనుకుంటున్నారా? ముందు మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడం నేర్చుకోండి. మనుషుల్ని మీరు పరిపాలించాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిపాలించడం నేర్చుకోండి.
మిమ్మల్ని మీరు సరిగ్గా పరిపాలించుకుంటే తప్ప మీరు ఇతరులను ఎలా పరిపాలించగలరు? గాలి తాకిడికి నురుగు కక్కే ఓ అల ఓ సముద్రానికి ప్రశాంతతని, నిశ్చలతని ఇవ్వగలదా? కన్నీటితో నిండిన ఓ కన్ను అశ్రుపూరితమైన హృదయంలోకి ఆనందకరమైన చిరునవ్వులను విసరగలదా? భయంతోనో కోపంతోనో ఉణికిపోయే ఓ చెయ్యి వెన్నుదూలం మీద పడవను నడపగలదా? మనుషులను పాలించేవారు మనుషులతో పరిపాలింపబడతారు. మానసిక సంక్షోభం, విశృంఖలత్వం, అల్లకల్లోలంతో నిండి ఉన్నారు మనుషులందరూ. సముద్రంలాగే ఆకాశం నుంచి వీచే ప్రతి గాలికి వారు గురి అవుతారు. సముద్రంలాగే ఆటుపోట్లతో ఉండి అప్పుడప్పుడు మాత్రమే తీరం దాటేలా కనిపిస్తారు. కానీ సముద్రంలాగే పైభాగంలో ఉపరితలంలో మాత్రమే గాలి అలజడికి అలవాటు పడి లోతుల్లో మాత్రం ప్రశాంతంగా ఉంటారు. మనుషుల్ని సరిగ్గా పరిపాలించాలని అనుకుంటే, సరిగ్గా నడిపించాలని అనుకుంటే వారి వారి హృదయాల్లోకి వెళ్ళండి. నురుగులు కక్కే అలల కన్నా లోతైన వారు మనుషులు. వారి లోతుల్లోకి వెళ్ళాలంటే ముందుగా మీ లోతుల్లోకి మీరు చొచ్చుకొని పోవాలి. ఇవన్నీ కీ పాయింట్స్. అది మీరు సాధించాలంటే రాజదండాన్ని వదిలిపెట్టి స్వేచ్ఛనివ్వండి. అలాగే ఆలోచించడానికి, అంచనా వేయడానికి మీ సరస్సుకి స్వేచ్ఛనివ్వడం కోసం కిరీటాన్ని వదిలివేయండి. మీ పరిపాలన వ్యర్థమైంది. మీ చట్టాలు కట్టుబాట్లు లేనివి. రాజదండాలతో మరి కిరీటాలతో ఆడుకోవటానికి సరదా పడే అవిధేయుడైన మీలోని మనిషిని పాలించటం మీరు నేర్చుకుంటే తప్ప మీ అధికారం, పరిపాలన అన్నది మరీ గందరగోళమే. ధూపకలశం గ్రంథం ఉన్న మనుషులారా, ధూపకలశంలో ఏం మండిస్తారు? గ్రంథంలో ఏం చదువుతారు? కొన్ని మొక్కల యొక్క సువాసనాభరితమైన హృదయాల నుంచి స్రవించి గడ్డకట్టిన వాటి రక్తాన్ని దహిస్తారా? అంగడిలో లభించే ఆ సాంబ్రాణి, ₹1 ఖరీదుకి లభించే అతి తక్కువ సాంబ్రాణి ఏ దేవుడికైనా ఆయాస పెడుతుంది? ఏ దేవుడినైనా ఆయాస పెడుతుంది. సాంబ్రాణి వాసన ద్వేషము, అసూయ, దురాశల దుర్గంధాన్ని, కంపుని, ద్వంద్వార్థపు చూపుల్ని, కనుల్ని, రెండర్థాల మాటల నాలుకలని, నీతి బాహ్యమైన చేతులని, నమ్మకంగా చలామణి అయ్యే అపనమ్మకాన్ని, దివ్యానంద స్థితిని తక్కువ చేసి చెప్పే నీచమైన ప్రాపంచకతను అణిచివేయగలదా ఆ సాంబ్రాణి ధూపం? అవన్నీ తిండి లేక మరణించి ఒకదాని తర్వాత మరొకటి హృదయంలో దహనం చేయబడి వాటి బూడిద 4 దిక్కులలో వెదజల్లబడినప్పుడు వచ్చే వాసన మాత్రమే. వాస్తవానికి మీ దేవుడి నాసికారంధ్రాలకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ధూప కలశంలో మీరు ఏం మండిస్తారు? శమనాన్న, పొగడ్తలనా, ప్రార్థనలనా, యాచనలనా? ఆ కోపిష్టి దేవుడిని కోపంతో రగిలిపోమ్మని వదిలివేయడం మంచిది. పొగడ్తల ఆకలితో ఉన్న ఆ దేవుడిని ఆకలితో మాడనివ్వండి. కఠిన చిత్తుడైన ఓ దేవుడిని అతడి కాఠిన్యంలోనే నశింపనివ్వండి. కానీ దేవుడు కోపిష్టి, కఠిన చిత్తుడు, పొగడ్తలు కోరుకునేవాడు కాడు. మీరే కోపిష్ఠుడు, మీరే పొగడ్తలు కోరుకునేవారు, మీరే కఠిన చిత్తుడు. దేవుడు మిమ్మల్ని మన్నించమనేది సాంబ్రాణిని కాదు, మీ కోపాన్ని, మీ గర్వాన్ని, మీ క్రూరత్వాన్ని. అప్పుడు మీరు దేవుడిలా స్వేచ్ఛగా, సమగ్ర శక్తివంతంగా ఉంటారు. మీ హృదయాలే ధూప కలశాలు కావాలని దేవుడు కోరుకుంటాడు. గ్రంథంలో ఏం చదువుతారు మీరు? గుడి గోడల పైన, ప్రసాదం పైన స్వర్ణాక్షరాలతో లిఖించబడిన రంధ్రాలలోని దైవాజ్ఞ చదువుతారా?
లేక సమకాలీన సత్యాలను హృదయాలపై ముద్రించుకోవడానికా? దేనికి చదువుతారు? వేదికలపై నుంచి బోధించడానికి, తర్కంతో వంచనతో కూడిన వ్యాఖ్యలతో, అవసరమైతే డబ్బుతోనూ కత్తులతోనూ బెదిరించి నిరంతరం సమర్థించడానికి సిద్ధాంతాలు చదివేది, లేక బోధించడానికి, సమర్థించడానికి ఒక సిద్ధాంతం కాక గుడిలో లాగే బయట కూడా, రాత్రిలో లాగే పగలు కూడా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండే స్వేచ్ఛ కోరి సంకల్పంతో నడిచే దారి అయిన జీవితాన్ని మీరు చదివేది. మీరు చేరాలనుకున్న గమ్యం గురించి మీకు నమ్మకం ఉంటే తప్ప, ఆ దారిలోనే మీరు నడిస్తే తప్ప, మిగిలిన ఇతరులను ఆ దారిని నడవమని చెప్పే సాహసం మీకు ఎలా ఉంటుంది? లేక గ్రంథంలోని సముద్ర మ్యాపులను, భూమి తాలూకా మ్యాపులను, భూమితో ఎంత స్వర్గాన్ని కొనవచ్చో తెలియజేసే ధరల పట్టికలను చదువుతారా? సోడాం ప్రతినిధులారా, నయవంచకులారా, మీరు స్వర్గాన్ని మనుషులకి అమ్మి దానికి సరిపోయే భూమిని ధరగా తీసుకుంటారు. భూమిని నరకంగా మార్చి అందులో మీరు పాతుకుపోవడానికి వారిని వేరే చోటకి పారిపోమని ప్రేరేపిస్తారు. భూమిలో భాగం కోసం స్వర్గంలో వారా భాగాన్ని అమ్మేలా ఎందుకు చేయరు మీరు? మీరే కనుక గ్రంథాన్ని సరిగ్గా చదివి ఉంటే భూమిని స్వర్గంగా ఎలా మార్చుకోవాలో మీరు వారికి చెప్పగలిగి ఉండేవారు. అత్యుత్తమమైన హృదయం ఉన్నవారికి భూమి స్వర్గము. అత్యుత్తమమైన హృదయం ఉన్నవారికి భూమే స్వర్గం. నీచమైన హృదయం ఉన్నవారికి స్వర్గం కూడా ఓ భూమి. మనిషికి తోటి మనుషులకు, మనిషికి మిగిలిన జీవులకు, మనిషికి దేవుడికి మధ్య ఉన్న ఆటంకాలను తొలగించి వారి హృదయాలలోని స్వర్గాన్ని వెలికి తీయండి. అది చేయడానికి మీకు అతి ఉన్నతమైన హృదయం ఉండాలి. స్వర్గం పూలతో నిండిన తోట కాదు, కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి. స్వర్గం అనేది ఒక స్థితి, మానసిక స్థితి. భూమిపై ఉన్న విశ్వంలో మరెక్కడైనా స్థితిని పొందొచ్చు. ఎందుకు మీ మెడలను సారించి అనవసరంగా అవతల వైపు చూడడానికి ప్రయత్నిస్తారు? మీ చర్మపు చక్షువులతో అనవసరంగా ఏం ఎదుగుతారు? సాంబ్రాణి ధూపం వేసి ప్రార్థనలు చేసి తప్పించుకోవడానికి నరకం మండుతున్న కొలిమి కాదు. భూమిపైన అనంతంలో ఎక్కడైనా అనుభవించే హృదయానికి సంబంధించిన స్థితి నరకం. హృదయమే వంట చెరుకు అయితే మంట నుంచి ఎలా పారిపోగలరు? హృదయాన్ని వదిలి పారిపోతే తప్ప. మనిషి తన యొక్క ఛాయ యొక్క వశంలో ఉన్నంత వరకు స్వర్గం కోసం ఎదకటం, నరకాన్ని తప్పించుకోవాలనుకోవడం అన్నది వృధా. స్వర్గం, నరకం అనేవి అంతర్గతంగా విభజింపబడిన రెండు స్థితులు. మనిషి మనసు, శరీరము, హృదయము, ఇచ్ఛ అవిభాజ్యమై ఒకటిగా ఉంటే తప్ప అతడి పాదాలు ఒకటిగా స్వర్గంలో, మరొకటి నరకంలో ఉంటాయి. అంతకు మించి నరకం లేదు. చాలా తేలికగా ఉన్న రెక్కలుండి సీసం బరువుగా ఉండే పాదాలు ఉండటం, ఆశ ఉల్లాసాలతో గగనంలో తేలుతూ ఉంటే నిరాశ కిందకి లాగుతూ ఉంటుంది. భయం లేని నమ్మకం వికసింపజేస్తూ ఉంటే భయంతో కూడిన సందేహం ముకిలింపజేస్తూ ఉంటుంది అన్నది నరకం కంటే హీనమైనది. ఇతరుల పాలిట నరకమైన స్వర్గమే కాదు. ఇతరులకు స్వర్గమైన నరకమే కాదు. ఒకరి పట్ల నరకం మరొకరి పట్ల స్వర్గంగా, ఒకరి పట్ల స్వర్గం మరొకరి పట్ల నరకంగా తరచుగా ఉంటుంది. కనుక స్వర్గం, నరకం అనేవి చాలా కాలం ఉండే విరుద్ధమైన స్థితులు కావు. ఆ రెండింటి నుంచి స్వేచ్ఛ కోరి చేసే సుదీర్ఘ యాత్రలో అవి రెండు దశలు. పవిత్ర ద్రాక్ష రసాతుల
యాత్రికులారా, రుజు ప్రవర్తన గలవారికి అమ్మడానికి ఇవ్వడానికి మిర్దాద్ దగ్గర స్వర్గాలు లేవు. దుష్టులను దిష్టి బొమ్మలుగా హడలగొట్టడానికి నరకాలు లేవు. మీ నిజాయితీయే మీ స్వర్గం అయితే తప్ప అది ఒకరోజు వికసించి ఆ వెంటనే వాడిపోదు. మీ చెడ్డతనం స్వయంగా దాని దిష్టి బొమ్మ అయితే తప్ప అది ఒక రోజు నిద్రించింది అనుకూలమైన ఋతువు రాగానే పుష్పిస్తుంది. మీకు ఇవ్వడానికి మిర్దాదు వద్ద స్వర్గాలు నరకాలు లేవు. కానీ నరకపు మంటలకు, స్వర్గసుఖాలకు సుదూరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళే పవిత్ర అవగాహన మాత్రం ఉంది. ఈ బహుమతిని చేతితో కాదు, హృదయంతో తీసుకోవాలి. అవగాహన చేసుకోవాలన్న కోరిక తప్ప హృదయంలో మరి ఏ ఇతర కోరికలు ఉండకూడదు. అవగాహన చేసుకోవాలన్న కోరిక తప్ప హృదయంలో మరి ఏ ఇతర కోరికలు ఉండకూడదు. భూమాతకు మీరు కొత్తవారు కాదు. భూమి మీకు సవతి తల్లి కాదు. ఆమె హృదయంలోని హృదయం, ఇనుముకలోని ఇనుముక మీరు. తన బలమైన, విశాలమైన, నిశ్చలమైన వెన్నుపై మిమ్మల్ని మోయడం ఆమెకు ఎంతో సంతోషదాయకం. అతి చిన్నని కృషించిన మీ గుండెలపై భూమిని మోస్తామని మొండికెత్తి ఆయాసపడి ఊపిరి సల్పక బాధపడతారు ఎందుకు? భూమాత పొదుగు పాలతో, తేనెతో పొంగి పొర్లుతుంది. దురాశతో అవసరాలకు మించి ఎక్కువ తీసుకొని వాటిని వృధా చేస్తారెందుకు? భూమి ముఖం అందంగా, స్వచ్ఛంగా ఉంటుంది. దుస్సాహమైన జగడాలతో, భయంతో భూమిని ఎందుకు కలతపరుస్తారు? ఎందుకు నాశనం చేస్తారు? భూమి సమగ్రమైన ప్రమాణాన్ని కత్తులతో, హద్దుల గుర్తులతో విభజించాలని ఎందుకు పట్టుబడతారు? భూమి అణుకువగా, నిశ్చింతగా ఉంది. మీరు అవిధేయతతో, చింతతో నిండి ఉన్నారెందుకు? భూమి కన్నా, సూర్యుడి కన్నా, అన్ని గోళాల కన్నా మీరు శాశ్వతమైన వారు. అన్నీ అంతరిస్తాయి, కానీ మీరు కాదు. మరి గాలిలో ఆకుల్లా ఎందుకలా వణికిపోతున్నారు? విశ్వంలో మీ ఏకతని మీరు గ్రహించేలా వేరేది చేయలేకపోయినా భూమి మాత్రం చేస్తుంది. భూమి మీ నీడలను ప్రతిబింబించే అద్దం. బడని మీకంటే అద్దం ఎక్కువ? మనిషి కన్నా అతడి నీడ ఎక్కువ? కళ్ళు నులుముకుని మేల్కోండి. మీరు భూమి కన్నా ఎక్కువే. బ్రతకడం, చావడం, ఎప్పుడూ ఆకలిగా ఉండే మృత్యువుకి సమృద్ధిగా ఆహారం అందించటం, ఇలాంటి వాటికన్నా ఎంతో మించింది మీ విధి. చావు పుట్టుకల నుంచి, స్వర్గ నరకాల నుంచి, విభజన వల్ల ఉత్పన్నమైన పోరాడే వైవిధ్యం నుంచి బయటపడటం మీ విధి. ఫలప్రదాయకమైన భగవంతుడి ద్రాక్ష తోటల్లో ప్రయోజనకరమైన ఓ ద్రాక్షగా ఉండటమే మీ విధి. జీవం ఉన్న ఓ ద్రాక్ష తీగ కొమ్మను నేలలో పాతిపెట్టినప్పుడు అది వేర్లను ఏర్పరచడానికి చివరికి తన తల్లి నుంచి వేరు చేయబడకుండా స్వతంత్రంగా తన తల్లిలాగా ద్రాక్షతో నిండిన తీగగా మారుతుంది. అలాగే దివ్యమైన ద్రాక్ష కొమ్మ అయిన మనిషి దివ్యమైన అవగాహన అనే మన్నుతో పాతిపెట్టబడినప్పుడు అతడు దేవుడవుతాడు. ఎప్పటికీ దేవుడితో ఒకటిగానే ఉంటాడు. అంటే ఇక్కడ కంపారిజన్. అంటుకట్టినప్పుడు మళ్ళీ వేరు చేసి సెపరేట్ చేసేస్తాం, కానీ ద్రాక్ష తీగ అలా కాదు అంటున్నారు. మరి అలాగే మనిషి కూడా పవిత్ర అవగాహన అనే మనుతో ఉన్నప్పుడు దేవుడు తాను ఒకటే అవుతాడు. జీవించడానికి మనిషి బ్రతికి ఉండగానే పాతిపెట్టబడాలా? అవును. చావు బ్రతుకు అన్న విభజనని జార విడుచుకుంటే తప్ప అవిభాజ్యమైన తన ఉనికిని తెలుసుకోలేడు. ప్రేమ అనే ద్రాక్ష ఆహారంగా ఇవ్వబడితే తప్ప అవగాహన అనే సారాయితో నింపబడరు. అవగాహన సారాయిని సేవిస్తే తప్ప స్వేచ్ఛ తెచ్చే నిగ్రహ శక్తిని పొందలేరు. భూమిపైన లభించే ద్రాక్ష తిన్నప్పుడు మీరు ప్రేమను తినరు.
తక్కువ ఆకలిని తీర్చుకోవడానికి ఎక్కువ ఆకలిని తింటారు. ద్రాక్ష సారాయాన్ని సేవించినప్పుడు మీరు అవగాహనను త్రాగరు. అది మీ బాధని కొద్దిసేపు మాత్రమే చేస్తుంది. కానీ దాని ప్రభావం అయిపోయాక బాధ రెట్టింపు అవుతుంది. విసిగించే ఆత్మ నుంచి పారిపోవాలనుకున్నా అది మొట్టమొదటి మలుపులోనే తిరిగి ఎదురవుతుంది. మిర్దాద్ మీకు ఇవ్వజూపే ఈ ద్రాక్ష బూజు పట్టదు, చెడిపోదు. ఒకసారి దానితో పొట్ట నింపుకుంటే ఆ పొట్ట ఎప్పటికీ నిండుగానే ఉంటుంది. మీకోసం బట్టి పట్టిన సారా కాలుతుందేమోనని భయపడి నోటికి చాలా ఘాటుగా ఉంటుంది. కానీ తమను తాము మరిచిపోయి అనంతం వైపుకు సాగాలనుకునే హృదయాలకు చైతన్యాన్నిస్తుంది. నా ద్రాక్ష కోసం ఆకలిగొన్నవారు మీలో ఎవరైనా ఉన్నారా? అలాంటి వారు బుట్టలు తీసుకొని ముందుకు రావచ్చు. నా ద్రాక్షరసం కోసం దప్పిక కొన్న వారెవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే వారి పాత్రలను తీసుకుని నా వద్దకు రావచ్చు. మిర్దాద్ తన పంటతో భారంగా ఉన్నాడు. పొంగి పొర్లుతున్న ద్రాక్షరసంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. డే ఆఫ్ ది సాక్రెడ్ వైన్ తను తాను మర్చిపోయే ఓ అద్భుత దినం. ప్రేమతో మత్తెక్కి అవగాహన ప్రకాశంలో స్నానం చేసిన రోజు. స్వేచ్ఛ యొక్క ఛందోబద్ధమైన రెక్కల చప్పుళ్లతో పారవశ్యం చెందే రోజు. అవరోధాలను సరిచేసి ఒకరిని అందరినీ ఒకరిలో కలిపే రోజు అది. కానీ ఈనాడు అది ఏమైంది? ఎవరి గొప్పలు వారు చాటి చెప్పుకోవడానికే, దురాశాపరులతో వ్యాపారం చేసుకోవడానికే, బానిసలతో ఆనందించడానికే, అజ్ఞానితో నీతిబాహ్యంగా ఆచరించడానికి ఒకే రోజు పండగ, వారం రోజులు పండగ చేశారు. ఆర్క్ ఒకనాడు నమ్మకం, ప్రేమ, స్వేచ్ఛలను తయారు చేసే బట్టి. కానీ నేడు అవి ద్రాక్షరసం తీసే పెద్ద హేయమైన వ్యాపార కేంద్రంగా మారింది. మీ ద్రాక్ష తోటల్లో పంటని తీసుకొని మిమ్మల్ని కామాంధులుగా, జ్ఞానహీనులుగా చేసే సారాయిని మీకు అమ్ముతుంది. మీ కాయ కష్టాలని, శ్రమ ఫలితాలని మీ చేతులకు సంఖ్యలు తయారు చేస్తుంది. మీ నుదుట పెట్టిన చెమటను మీ నుదుటి మీదే ముద్ర వేసుకోవడానికి మండుతున్న నిప్పు కణాలుగా మారుస్తుంది. తన ఒడంబడిక నుంచి ఆర్కు చాలా దూరంగా జరిగింది. కానీ దాని చుక్కాని ఇప్పుడు సరిచేయబడింది. తేలికగా, క్షేమంగా తన దారిలో తాను గడపడానికి అనుగుణంగా పనికిమాలిన బరువు నుంచి అది విముక్తి పొందబోతుంది. బహుమతులన్నీ ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వబడతాయి. రుణాలన్నీ మాఫీ చేయబడతాయి. ఆర్కికి ఇచ్చేవాడు భగవంతుడు ఒక్కడే. మనిషి ఎవరికి తనకైనా సరే రుణగ్రస్తుడుగా ఉండటం అనేది భగవంతుడికి ఇష్టం ఉండదు. అలానే నోవాకి బోధించాను, అలానే మీకు బోధిస్తాను. ఇది సుదీర్ఘమైన ఉపన్యాసం. ఇది చాలా స్లోగా, నెమ్మదిగా మళ్ళీ వింటూనే ఉంటేనే ఇందులో కంపారిజన్, పోలిక, మన జీవితంలో ఉండేటువంటి అనేక విశేషాలు పోలికతో చెప్పారు మిర్దాద్ గారు. ఇది ఒక గొప్ప ఉపన్యాసం. ఎక్కువగా మనం గురించి, మన మెడిటేషన్ గురించి, మన ప్రవర్తనల గురించి, కేవలం ఆధ్యాత్మిక విజ్ఞానం వైపే, దేవుడి వైపే నడిపించడం గురించి ఎక్కువగా ఈ ఉపన్యాసంలో ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ like this video, share this video to all.